పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. పాకిస్తాన్ పాలన మాకొద్దు, స్వాతంత్ర్యం కావాల్సిందే అంటోంది బలూచిస్తాన్. అణచివేతను ఇక ఏమాత్రం సహించబోమని స్పష్టం చేస్తోంది. పాక్ ఆర్మీ లక్ష్యంగా వరుస దాడులతో విరుచుకుపడుతోంది. మిలిటరీ కాన్వాయ్ కనిపిస్తే చాలు పేల్చేస్తున్నారు బలోచ్ రెబల్స్. గత 6 నెలల్లో 286 దాడులు నిర్వహించి 700 మందిని హతమార్చింది బిఎల్ఏ. బలోచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యానికి ఊపిరాడనివ్వడం లేదు. వరుస దాడులతో దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. గత 2 రోజుల్లో 29 మంది పాక్ సైనికులను మట్టుబెట్టింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. బిఎల్ఏకు చెందిన ఫతే స్క్వాడ్ కలాతులోని నిమ్రాగ్ క్రాస్ వద్ద సైనికులను తరలిస్తున్న ఓ బస్సును లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. ఇందులో 27 మంది సైనికులు చనిపోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కరాచీ నుంచి క్వెట్టాకు దళాలను తరలిస్తుండగా ఈ దాడి చోటు చేసుకుంది. మరో ఘటనలో క్వెట్టాలోని హజార్గంజ్ లో ఐఈడీ పేల్చి మరో 2 సైనికులను హతమార్చినట్లు బిఎల్ఏ వెల్లడించింది. మంగళవారం కలాతులోని ఖజినా ప్రాంతంలో మరో ఐఈడీ పేల్చి 4 పాక్ రేంజర్స్ ను, బుధవారం గుజ్రోకోర్ ఏరియాలో దాడి చేసి మరో 6 సైనికులను హత్య చేసినట్లు ప్రకటించింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. వీరిలో మేజర్ సయీద్ రబ్ నవాజ్ తరీక్ కూడా ఉన్నట్లు చెప్పింది. అదే సమయంలో 3 బిఎల్ఏ దళ సభ్యులు చనిపోయినట్లు వచ్చిన వార్తలను ఖండించింది. ఈ ఏడాది జనవరి, జూన్ మధ్య 6 నెలల కాలంలో బలోచ్ రెబెల్స్ మొత్తం 286 దాడులు చేశారు. వీటిల్లో 3 ఆత్మాహుతి దాడులు ఉన్నాయి. బిఎల్ఏ చేసిన మొత్తం దాడుల్లో 700 మందికి పైగా చనిపోయారు. 290 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆ సంస్థ చెబుతోంది. ఈ క్రమంలో 133 వాహనాలను లక్ష్యంగా చేసుకుంది. ఏకంగా జాఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేసింది. దీంతో పాటు ఈ ఏడాది మొత్తం 45 వ్యూహాత్మక ప్రాంతాలను పాక్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పాక్ ప్రభుత్వం తమ వనరులు దోచుకెళ్లి పంజాబ్ ప్రావిన్స్ కడుపు నింపుతోందన్నది బలోచిస్తాన్ పౌరుల ఆందోళన. ఫ్రీ బలోచిస్తాన్ అంటూ నినదిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో పాక్ ఆర్మీ లక్ష్యంగా దాడులు మరింత తీవ్రతరం చేశారు బలోచ్ తిరుగుబాటుదారులు. రెబల్స్ ను అణిచివేసేందుకు దాయాది సైన్యం అన్ని ప్రయత్నాలు చేస్తున్నా చావు దెబ్బ తప్పడం లేదు.